శాఖ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ శాఖను రద్దు చేస్తారన్న సమాచారంతో ఆ శాఖకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మలను కలిశారు. తాజా పరిణామాలపై చర్చిస్తూ తీవ్ర ఆవేదన చెందారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో రెవెన్యూ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేగింది. ముఖ్యమంత్రి మొన్నీ మధ్య ఓ రైతుతో ఫోన్లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కలత చెందుతున్నాయి. వానిది వీనికి రాసి, వీనిది వానికి రాసి ప్రతిరోజు డబ్బులు జేబులో పెట్టుకుని ఉద్యోగులు పోతున్నారు అంటూ సీఎం అనటంపై ఆవేదన చెందుతున్నారు ఉద్యోగులు. దీనికి తోడు రెవెన్యూ శాఖనే రద్దు చేస్తారన్న వార్తలతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, సాంకేతిక లోపాలను పట్టించుకోకుండా తమపై నిందలు వేస్తున్నారని ఎస్కే జోషి, రాజీవ్ శర్మలతో అన్నారు రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు. వెబ్లాండ్లో భూ రికార్డుల్లో తప్పులకు ఆస్కారం లేదని, సాఫ్ట్వేర్లో లోపాల వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. ఈ సాంకేతిక లోపాలను పరిష్కరిస్తే నెల రోజుల్లోనే సమస్యలు లేకుండా చూస్తామన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉండటంతో సమస్యలు వివరించే అవకాశం రావట్లేదని వారంతా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద వాపోయారు. రెవెన్యూ సమస్యలు, దానిలో ఉన్న లోపాలు, వాటి గురించి సిఎస్ గారికి, అడిషనల్ చీఫ్ అడ్వైజర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. నేను అనేది ఏంటంటే, నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే ప్రభుత్వానికి ఆల్ ఎడిట్ ఆప్షన్స్ ఎంఆర్ఓ గారికే ఇవ్వాలని నా యొక్క కోరిక. ఇది ఒకటి ఏంటంటే, ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మా యొక్క తప్పులు, రెవెన్యూ అధికారుల తప్పులు ఏమీ లేవు. ఎందుకు అంటే ఇది ఓన్లీ ధరణి యొక్క సాంకేతిక లోపమని మీరు గ్రహించాలి దయచేసి. ఎందుకంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. 92% చేసినప్పుడు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు రెవెన్యూ ఉద్యోగుల మీద. ఈ 8% వల్లనే వస్తున్నాయి. ఎందుకంటే ఇవి భూ సమస్యలు అండ్ కోర్టు కేసులు అండ్ ఇటువంటి లోపాల వల్లనే, ధరణి లోపాల వల్లనే ఈ కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకు వేరే ఇష్యూలు ఏం లేవు. ఎందుకంటే మేము 92% వరకు చేసిన వాళ్ళం ఈ 8% ఎందుకు చేయలేకపోతున్నామంటే కారణం ఇదే. మీరు 92% వరకు చేసినప్పుడు 8%లో మీరు రెవెన్యూ ఉద్యోగులు లంచగొండితనాలు అవి మాట్లాడుతున్నారు. వాస్తవానికి అవి ఐఐటి ఉంటే వాళ్ళు ఎవరు మాట్లాడరు. అయితే రెవెన్యూ శాఖ రద్దు ఆలోచన చేయట్లేదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు ముందుగానే ప్రభుత్వ వర్గాలు సమాచారం ఇచ్చాయని తెలిసింది. సామరస్యంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాక ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని సమాచారం. ఈ క్రమంలోనే రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కాస్త మెత్తబడ్డాయని టాక్ నడుస్తోంది.